కాలకర్త గ్రంథ సంకల్పముల ఓం నమ శివాయ. ఈరోజు 2026 జూన్ నెల పరాభావనామ సంవత్సరం కన్యారాశి గురించి మనం ముందుగా తెలుసుకుందాం. కన్యారాశి వెళ్ళవాలి. కన్యారాశి అంటే అందులో స్త్రీలకు వస్తుంది, పురుషుడికి వస్తుంది. ఈ కన్యారాశి వెళ్ళ వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, ఒకరు చెప్పిన మాటని వినరు, తన మనసులో తీసుకునే నిర్ణయాన్ని తీసుకోరు. రెండోది ఏంటంటే, అటు ఇటు కాకోకుండా కొన్ని ఆలోచనలు చేస్తుంటారు. వీళ్ళకి కళ్యాణ గడియలు, ఉద్యోగ గడియలు, సంపాదించే అమృతమైన గడియలు, అందరితో కలిసిపోయి సంప్రదాయంగా నడుచుకునే గడియలు కొన్ని వెనకబడతా ఉంటాయి. నిదానం తక్కువ. తర్వాత తొందరపాటులో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. రాశిగల వాళ్ళు మానసికంగా కొన్ని ఆలోచనలు పెట్టుకొని తప్పుడు ఆలోచనలు ముందుగా తీసుకెళ్ళిపోయి కొన్ని పనులు కానివ్వకుండా, అయ్యే పనులు కూడా కానివ్వకుండా చేయడానికి వీళ్ళ మనస్తత్వాలే వీళ్ళని అడ్డుకునేలాగా చేస్తుంది. దీంట్లో వీళ్ళకి నవగ్రహ సంకల్పాల్లో శనీశ్వరుడు ముందుగా ఉన్నాడు. ఈ అధిపతి సంకల్పమైన గ్రహస్థితికి సంబంధించిన వాడు ఈ శనీశ్వరుడు ఏ కార్యాన్ని మంచిగా జరగనీయడు. అదేవిధంగా రామేశ్వరం పైన శనీశ్వరం తప్పనట్టుగా వీళ్ళు ఒక మనిషిని ఎంట పెట్టుకొని వాడి మాట్లాడుకుంటూ పోతుంటారు. ఈ రాశి గల వాడు చెడు చెప్తుండా, మంచి చెప్తుండా, ఏ విధంగా చెప్తుండా అని గ్రహించడు. వాడు చెప్పిన మాట వేదం అనేది వాడి అంతరాత్మగా అనిపిస్తుంది తప్ప, రేపు భవిష్యత్తులో వాడు చేస్తే వాడు చెప్పిన మాట విని మనం ఈ విధంగా పోతే మనకి అది రియాక్ట్గా ఏదో దెబ్బ తగ్గుతుందని గ్రహించే ఒక ఆలోచనలు ఈ రాశి గల వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి. అదేవిధంగా సంపాదించే సంపాదన, నువ్వు కష్టపడేది ఏ విధంగా ఎంతవరకు కష్టపడతావో అంతవరకే, ఎంత చెట్టుకి అంత గాలి లెక్కనే కష్టపడుతుంది. ఇకపోతే ఆర్థిక సమస్యల నుంచి నువ్వు కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు కూడా కొన్ని కనబడుతుంది. ఈ ఆర్థిక సమస్యలు ఒక పక్క అయితే, ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని అనుకోకుండా ఒక తప్పుడు దారిలోకి తీసుకెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా మీరు హాస్పిటల్కి పోయినా, ఏ హాస్పిటల్ చూపించుకున్నా, ఏది అని అనుకున్నా కూడా ఫలానా జబ్బు, ఫలానా రోగం అని తేలదు. ఎందువల్ల అంటే ఇందులో చెడు జరగచ్చు, ప్రయోగం జరగచ్చు, చేతబడి జరగవచ్చు, మానవతి జరగచ్చు, తర్వాత చెల్లంకి జరగచ్చు. అది ఏ రూపంగా వస్తుందో తెలియదు. దాన్ని గ్రహించుకోకుండా కొన్ని విషయాలను బట్టి నువ్వు అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నా కొద్దికి ఆ నెగిటివ్ ఎనర్జీని బాడీలో ఇంకా పెంచుకుంటూ పోతూనే ఉంటుంది. నువ్వు కాన్సెప్ట్తో దాన్ని ఆలోచించి ఆ కార్యక్రమాన్ని నువ్వు పూర్తి చేయలేవు. నువ్వు తీసుకున్న సబ్జెక్టు ఇదేనా నేను చేసేదనా, దీంట్లో మంచి జరుగుతుందా ఒక అనుమాన స్థితికి కూడా దారితీస్తాను. అదేవిధంగా ఈ రాశి గల వారిలో ఎక్కువగా ఆశ ఎక్కువగా ఉంటుంది. ఆశ దురాశ దుఃఖానికి చేటు మాదిరిగా నిలబెడుతుంది. ఆశ లేని వాడు ఏ మానవుడు లేడు. ప్రతి ఒక్క మనిషికి ఆశ ఉంటుంది. కానీ ఈ రాశి గల వాళ్ళలోనే ప్రత్యేకంగా ఎందుకు ఉంటుందా అంటే, వీళ్ళు ఒకరి మాట నేను ఎరను, చెవుని పట్టించుకోరు. వీళ్ళ మాటని వీళ్ళు ఆలోచించారు. మనకి ప్రస్తుతానికి జరిగింది అంతవరకు ఆలోచిస్తారు. ప్రజెంట్ ఏంటి, రేపు ఫ్యూచర్లో ఏ విధంగా చేయాలి, పాస్ట్లో ఏం జరిగింది, జరగబోయేదానికి ఏ జాగ్రత్తలు తీసుకున్నాడు అనుకునేది తక్కువైంది. అదేవిధంగా వీళ్ళు కుటుంబంలో ఉంటే అన్నదమ్ములు ఎందుకు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు ఎందుకు కావచ్చు, ఐక్యత బలం తక్కువగా ఉంటుంది. ఒంటరిగా ఆలోచించే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి వీళ్ళ ఆలోచనల ప్రతి ఒక్కటి ఎదురు దెబ్బ తగిలి కొంచెం నష్టానికి దారితీస్తుంది తప్ప ధనానికి, ధాన్యానికి దారితీసే అవకాశాలు తక్కువ ఉంటాయి. వీళ్ళు మంచి పనులు చేయాలని మనసులో అనుకున్నా కూడా వీళ్ళు చేయలేరు. ఆ గ్రహస్థితులు, ఆ ప్రభావాలు, ఆ సంకల్పమైన బలాలు వీళ్ళు చేయలేము. అడ్డుకొని తప్పుడు దారిలోకి తీసుకెళ్ళి తప్పకుండా సరిలో వాళ్ళకి ఆ ఒక చెడు ప్రభావంలో పడిపోవాల్సిన సంకల్పం వీళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. అయితే వీళ్ళ మనస్తత్వాన్ని బట్టి కాకుండా వీళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా కొన్ని ఉంటాయి. కుటుంబ పరంగా ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళైతే అక్కడికి సంబంధాలు పెట్టుకొని దాని తప్పుడు దారిలో కొన్ని కుటుంబంలో కొన్ని చికాకులు పెట్టి చాలా వరకు బాధపడుతుంటారు ఈ ఒక్క రాశి గల వారు. అదేవిధంగా ఈ ఒక్క అవకాశాన్ని బట్టి ఆ కుటుంబంలో చెడ్డ పేరైపోయి ఎప్పుడు బలాలకు ఎక్కిన వాళ్ళు రోడ్డును పడిపోయి కుటుంబంలో భార్య వల్ల, భర్త వల్ల, లేకుంటే సంసారం వల్ల, లేకుంటే బయట పెట్టుకున్న సంబంధాల వల్ల ఇది ఒక చెడుదారికి దారి తీసే ఒక సంకల్పం ముఖ్యంగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు సంపాదించిన ధనాన్ని కూడా నిలబెట్టుకున్నది తక్కువే, అధికమైన ఖర్చు ఎక్కువ పెట్టుకుంటారు. ఎందుకంటే ఆరాటానికి ఎక్కువ పోతారు, ఆరుబాటుకి ఎక్కువ ఆలోచిస్తారు.
రేపు సంపాదిస్తామని ఒక ముక్కు మీద పెట్టుకున్న ఒక ఆ మనోధైర్యం అన్ని రోజులు నీ కావు సుమా. 5 ఏళ్ళు ఒకే రకంగా లేవు. మనిషి ప్రవర్తన, నడవడిక, మాట తీరు అంతా ఒకేలా ఉంటుందని మీరు అనుకోవద్దు. బళ్ళు అయిపోతే బళ్ళు వాళ్ళ కావచ్చు. కాలం మనది సమయం కాదు. కాలం మనతో చెప్పి నడవదు. కాలం మనకి పరిమితంగా నిలబడదు. కానీ కాలాన్ని, సమయాన్ని మనం గుర్తించుకొని రేపు జరుగుతున్న విధానాన్ని కరెక్ట్గా నిలబెట్టుకుంటే కాలం ఖచ్చితంగా నీకు బదులిస్తుంది, మంచి మార్గాన్ని నడిపిస్తుంది, సంపాదన నిలబడుతుంది. అదేవిధంగా ధనాన్ని మీరు సంపాదించుకున్న తర్వాత దాన్ని ఏ విధమైన సంకల్పంతో సందర్భంలో వాడుకోవాలో ఆ సందర్భంలో వాడాలి. ధనలక్ష్మి అంటే ఆ మహాతల్లి లేని ప్రపంచం మొత్తం నడవదు. ఆ తల్లి మన చేతికి వచ్చినప్పుడు దాన్ని ఎంతవరకు మనం ప్రేమించి ఎంతవరకు దాన్ని ఖర్చు పెట్టాలో అంతవరకు పెట్టాలి. అతికి మించిన ఖర్చు మళ్ళీ ఆ రూపాయి కోసం నువ్వు చేతులు ఎత్తుకొని 10 గుమ్మాలు దాటి 10 గుమ్మాలు ఎక్కాల్సి వస్తుంది. అయినా రూపాయి దొరకదు. ఎందువల్ల అంటే ఈ రాశి గల్ల వారికి ఎక్కువగా మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏం కాదులే, చూస్తాంలే, సంపాదిస్తాంలే, చేస్తాంలే, ఖర్చు పెడితే రేపు నిలబెట్టుకుంటాంలే అనే ఒక ముక్తోటి ధైర్యంతో వాళ్ళు ఈ విధంగా చేస్తుంటారు. అది కరెక్ట్. అలా చేసినందువల్ల మీ ఇంట్లో సమస్యల పరిష్కారం కావు. సమస్యకి పరిష్కారం కాకపోయినా సమస్య నువ్వు అయిపోతావు వాళ్ళకి. అది ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఆ విధంగా ఉంటుంది. మనం ధనాన్ని ప్రేమించాలి, అదేవిధంగా కాలాన్ని నమ్ముకోవాలి, కష్టాన్ని నమ్మాలి. కష్టానికి తగ్గ ఫలితాలు మనం దక్కాలి అంటే మనం ఈ రోజు కష్టం వచ్చిందని ఈ పని మన వల్ల కాలేదు, మనం చేయలేమని అని వదులుకోవడం కానీ, ఇతరులు చెప్పిన మాటని తీసి పక్కకు పడేయడం కానీ, లేదు నీ అంతరాత్మ చెప్పిన మాటను కూడా వెనుకోకుండా స్వయం కృషితో తీసుకునే నిర్ణయాలు కానీ నిన్ను తప్పుడు దారిలో తీసుకెళ్ళి తప్పనిసరిగా నిన్ను మనశ్శాంతి లేకుండా చేసే అవకాశాలు 100% ఉంది. అయితే ఇటువంటి సమస్యలు ఉన్న వారికి కంపల్సరిగా మీ యొక్క సంకల్ప బలంలో శ్రీయాంజనేయ అంటే ప్రతిదానికి ఒక ధైర్య సంకల్పమైన భగవంతుడు ఆంజనేయుడు, జాంబవంతుడు. ఆయన దర్శనం చేసుకొని ఆయన్ని పూజించుకొని తమలపాకులతో 101 తమలపాకు మాలతో ఆయన్ని దర్శించుకొని 11 ప్రదర్శనలు చేసి ప్రతి ఒక్క మంగళవారం మీరు ఆ ఒక దైవ దర్శనాన్ని చేసుకున్న తర్వాత మీకు చిన్న రెమెడీస్ కూడా ఉంటుంది. ఆ రెమెడీస్ అన్ని లైవ్లో చెప్పలేదు. దానికి సంబంధించినట్టుగా కొన్ని చెప్పాలి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే ఆ సమస్య పరిష్కారం కూడా మీకు ఫోన్ ద్వారా చెప్పి ఆ పరిష్కారాన్ని కూడా తొందరగా అయ్యేలాగా, ఆ రెమెడీస్ కూడా మీకు చెప్పి ఆ పరిష్కారం తొందరగా అయిపోయేలాగా చేస్తాం. ఓం నమ శివాయ. హరహర మహాదేవ, శంభో శంకర. ప్రతి ఒక్క విషయానికి భగవంతుడు మనకి దైవ బలం ఉంది. అది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరికైనా సరే ఎవరు నమ్ముకునే దైవ బలం వాళ్ళదే. ఆ దైవ బలాన్ని నమ్ముకున్న వాళ్ళు నా దైవం గొప్ప, నీ దైవం గొప్ప అనేది కాదు. మనం నమ్ముకున్న సంకల్ప బలం ప్రకారం మన దైవాన్ని మనం నమ్ముకొని మన పనిని చేస్తున్నాం. అదే దాంట్లో ఆ పనిలోనే మీకు దేవుడు కనిపిస్తుంది. ఆ దైవ బలమే మిమ్మల్ని అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్లే ఒక సంకల్ప బలం. అయితే దీంతో పాటు ధనాన్ని కూడా మనకి ముఖ్యం కారణం. ధనం అనేది ప్రతి ఒక్క మనిషికి ఇంపార్టెంట్. ధనం లేని ఈ రోజు ఏ ఒక్క కార్యాన్ని మనం చేయలేం. అదేవిధంగా ధనం సంపాదించి దానిని మిగలబెట్టుకునేది కొంతమందికి తెలియక కొన్ని ఇబ్బందులు పడుతుంది, కొన్ని కష్టాల పాలవుతున్నారు, కొన్ని అప్పుల పాలవుతున్నారు. కొంతమంది అయితే ఉన్నది పోగొట్టుకొని లేని దాని గురించి ఎదుర్కొంటూ తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ధన సంకల్పం గురించి ధన వశీకరణ, జన వశీకరణ, తర్వాత అదృష్ట వశీకరణమైన ఒక సంజీవులు ఉంటాయి. వాటిని మనం భద్రాచలం అడవుల్లో కానీ, తర్వాత గృహ సంకల్పంలో కానీ, శ్రీశైలంలో కానీ ఇలాంటి కొన్ని సంజీవులు మనకి దొరుకుతాయి. అలాంటివి మనం తెప్పించేసి ఆ 3 సంజీవులు మనకి ప్రతి ఒక్క మానవుడికి ఇంపార్టెంట్. ఆ 3 సంజీవుల్ని ఒక నల్లగుడ్డలో పసుపు కుంకుమ వేసి అందులో 3 తెల్లటి గవ్వలేసి ఈ 3 ఒక సంజీవులు అందులో పెట్టి మనం బీరువాలో పెట్టుకుంటే ధన సంకల్పం, తర్వాత మీరు అనుకున్నట్టుగా జనాకర్షణ, తర్వాత మీరు ఏ కార్యం చేసినా ఆ ధనం మీకు నిలబడిపోయి ఆ కార్యాన్ని సిద్ధిపడేలాగా చేసేదే ఈ ధన వశీకరణ సంకల్ప బలం. ఇది మీరు ఖచ్చితంగా మీరు సంపాదించుకొని మీరు తెచ్చిపెట్టుకుంటే మీకు మంచిది. అదేవిధంగా కుటుంబంలో కొంతమందికి వ్యాపారస్తులు కానీ, లేకుంటే గృహస్థితులు బాగలేని వాళ్ళు కానీ, ఆరోగ్యాలు బాగలేని వాళ్ళు కానీ
కొన్ని సమస్యలు ఉంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించి దానికి తగినట్టుగా కాపర్తో చేసింది. అది సంస్కృతంలో ఉంటాయి బేసిక్స్ రావుతాయి, దాంతో చేసి వాటి గురించి ప్రత్యేకంగా చేస్తాను. అవి చేపించేసి మీ ఇంటి ఆధ్వర్యంలో పెట్టుకుంటే మీకు దృష్టి దోష శనిగ్రహాలు ఎటువంటి మీ స్థానానికి సంభవించవు. తర్వాత అదేవిధంగా మీకు అష్టైశ్వర్య మనోసిద్ధి భోగభాగ్యాలు కలిగేటట్టుగా మీకు ఆ కాపర్తో చేసిన తాయిత రూపంలో అది మీ ఒంటి మీద ఉండేలాగా చేసుకోవాలి. లేదు మీ స్థాన బలంలో పూజా మందిరంలో పెట్టుకొని పూజించేలాగా చేయాలి. కంపల్సరిగా ఇలాంటివి చేస్తే మీకు ఆయురారోగ్యం అష్టైశ్వర్యం మనోసిద్ధి కుటుంబము ధనధాన్యము అప్పుల బాధలు తీరిపోయి ఆ భగవంతుడు మీకు అన్ని విధాలుగా మీరు నమ్ముకున్న దేవుడు మీకు ఎన్నెనకాల నిలబడి ముందు దారి చూపించేలాగా నేను మంచి పరిష్కారాన్ని అందిస్తాను. నమ్మకంతో నాకు కాల్ చేయండి, ఖచ్చితంగా మీకు సంపూర్ణమైన భవిష్యత్తు దొరుకుతుందని. సర్వే జన సుఖనో భవంతు. ఓం నమః శివాయ.